గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తల వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది నమస్తే తెలంగాణ దినపత్రిక తెల్లవారుజామున ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం అల్పాహారం చేసేందుకు వెళ్తుండగా వెంటాడిన మృత్యువు అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ ప్రమాదానికి కారణం అధికారిక లాంఛనాలతో లాస్య అంత్యక్రియలు పూర్తి ఆమె అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ వార్త కనిపిస్తోంది ఇక నెక్స్ట్ కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మనం ఇంకో వార్తను ప్రధానంగా గమనించవచ్చు వెలవెలబోతున్న చెరువులు అడుగంటుతున్న భూగర్భ జలాలు సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో ఆగమవుతున్న అన్నదాతలు గోదావరి ప్రాజెక్టులు నిండిన బేసిన్లో ఎండిపోతున్న పంటలు నీళ్లు లేక ఒకచోట నీళ్లున్నా కరెంటు లేక మరో చోట పడావు మేడిగడ్డను సాకుగా చూపి ఎత్తిపోతలను నిలిపేసిన రేవంత్ సర్కార్ అంటూ ప్రధానంగా ఈ వార్త మనకు కనిపిస్తోంది దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కూడా గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనే దానికి సంబంధించిన రెండు భిన్నమైన ఫోటోగ్రాఫ్స్ని కూడా పబ్లిష్ చేస్తుంది నమస్తే తెలంగాణ దినపత్రిక ఇక నెక్స్ట్ చూస్తే చీకట్లో సామాజిక తనిఖీ అంటూ ఒక ఫోటోగ్రాఫ్తో ఉన్న వార్తను చూస్తున్నాం రాష్ట్రంలో అధికారికంగా విద్యుత్ కోతలు లేవని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్తున్నా మరోవైపు కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి కరెంటు కట్ చేస్తే నౌకరీ ఉండదని సీఎం హెచ్చరించిన కొన్ని గంటల్లోనే నిర్మల్ జిల్లాలో ఒక అధికారిక కార్యక్రమాన్ని చీకట్లో నిర్వహించుకోవాల్సి వచ్చింది కుబీర్ మండల పరిషత్తు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈజీఎస్ సామాజిక తనిఖీ రాత్రి 8:15 వరకు కొనసాగింది తరచూ కరెంటు పోవడంతో సెల్ ఫోన్ల వెలుతురులో ప్రజావేదికను కొనసాగించారు అంటూ దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ యాసంగి ఆగమాగమంటూ మనం ఇంకో వార్తను గమనించవచ్చు నిరుడితో పోలిస్తే సాగు 10 లక్షల ఎకరాల మేర తక్కువ మరో 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయే ప్రమాదం మునుపటి రోజులు వస్తాయేమోనన్న ఆందోళనలో అన్నదాతలు కాళేశ్వరం ప్రాజెక్టుతో యాసంగి కరువు తీర్చిన కేసీఆర్ 9 ఏళ్లుగా పెరిగిన యాసంగి సాగు అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ 27 నుంచి 2 గ్యారంటీలు ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం మేడారాన్ని జాతీయ పండుగగా గుర్తించాలి 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చాం త్వరలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ అంటూ మహాజాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ 15 రోజుల్లో విజిలెన్స్ దాడులు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం హెచ్చరిక పారదర్శకంగా పనిచేయాలి లేదంటే ఇంటికెళతారు మున్సిపల్ శాఖపై సమీక్షలో సీఎం వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక రైతు బంధు నిధులు పక్కదారి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఏఈఓ నిర్వాకంతో 64 మంది రైతులకు అందని సాయం పంట పెట్టుబడి సాయం నిధులు 36 లక్షలు ఇతరుల ఖాతాల్లోకి రైతు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించిన వార్త ఇది ఇక అంజన్న ఆదాయానికి ఎసరంటూ ఇంకో వార్త చూడొచ్చు కొండగట్టులో వెలుగులోకి నయా భాగోతం షాప్ల లీజ్ వసూళ్లలో 37.90 లక్షలు స్వాహ అంటూ వార్తను గమనించవచ్చు ఇక జర్నలిస్టు శంకర్పై దాడి ఇద్దరి అరెస్ట్ అంటూ ఇంకో వార్త గమనించవచ్చు మిగతా నిందితుల కోసం పోలీసుల గాలింపు వివరాలు వెల్లడించిన ఎల్బీ నగర్ ఎస్ఐ మధు శంకర్ను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలంటూ నెక్స్ట్ అక్కడే చూస్తే తెలంగాణలో మొదలైన ఎమర్జెన్సీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమెంట్స్కి సంబంధించిన వార్త కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ కాంగ్రెస్లో మల్లు చిచ్చు అంటూ చూస్తున్నాం ఢిల్లీలో అధికార ప్రతినిధి పదవికి డాక్టర్ మల్లు రవి రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి మల్లు నిర్ణయంతో భట్టీకి చెక్ నాగర్ కర్నూలు టికెట్ మల్లుకిస్తే భట్టి భార్యకు రిక్తహస్తమే ఆసక్తి రేపుతున్న టికెట్ల లొల్లి అంటూ కాంగ్రెస్లో టికెట్ల లొల్లికి సంబంధించిన వార్త అది ఇక నెక్స్ట్ చూస్తే తల్లులకు నీరాజనం అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది ఇసుకేస్తే రాలనంతగా వనదేవతల జాతరలు అంటూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన మల్టిపుల్ ఫోటోగ్రాఫ్స్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ బెంగళూరులో నీటి సంక్షోభం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం గుక్కెడు నీటి కోసం జనం అష్ట కష్టాలు చోద్యం చూస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక ఎఫ్ఐఆర్ అయ్యాకే అంత్యక్రియలు అంటూ ఇంకో న్యూస్ చూస్తున్నాం యువ రైతు మృతిపై తేల్చి చెప్పిన అన్నదాతలు బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేయండి అంటూ కనిపిస్తుంది ఇక మిగతా దినపత్రికల్లో వార్తలు గమనిస్తే సిలిండర్కు ముందుగా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే అంటూ మనం ఒక వార్తను గమనించవచ్చు సాక్షి పబ్లిష్ చేసింది ఆ తర్వాత నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ తెల్ల రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేస్తేనే అర్హులు మార్గదర్శకాలు రూపొందించిన పౌర సరఫరాల శాఖ అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ మేడిగడ్డ ఖర్చు ప్రభుత్వమే భరించాలి అంటూ చూస్తున్నాం మళ్లీ అగ్రిమెంట్ చేసుకుంటేనే పునరుద్ధరణ పనులు చేస్తాం అన్నారం గేట్లు ఎత్తి చేసిన పనులను దెబ్బతీశారు సాగునీటి పారుదల శాఖకు ఎల్ఎన్టీ మరో లేఖ అంటూ మనం వార్తను గమనించవచ్చు ఇక ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా అంటూ నాగర్ కర్నూలు ఎంపీ సీట్కు బరిలో ఉంటా అంటూ మల్లు రవి అడిగిన దానికి సంబంధించిన వార్త గమనించవచ్చు ఇక నెక్స్ట్ రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం అంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ
మనం గమనించవచ్చు. నెక్స్ట్ తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే కూడా మెయిన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నందిత డైస్ కార్ క్రాష్ అంటూ లాస్ట్ నందిత మరణానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా తీసుకుంది. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.